ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తోంది. ఈ సంక్షోభం మరింత ముదిరితే ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందస్తు చర్యలు చేపట్టింది. అమెరికా నుంచి భారీ ఆర్థిక ప్యాకేజ్ లేదా కరెన్సీ స్వాప్ లైన్ పొందేందుకు యుఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ వాషింగ్టన్లో కీలక చర్చలు జరిపారు. అటు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరోసారి సెగ్గ పుట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఒకసారి చూద్దాం. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉండడంతో యుఏఈ ముందస్తుగా అప్రమత్తమైంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెంట్తో యుఏఈ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మొహమ్మద్ బాలమా భేటీ అయ్యారు. ప్రస్తుతానికి తమ ఆర్థిక వ్యవస్థ నిలకడగాని ఉన్నా మున్ముందు సంక్షోభం తీవ్రమైతే ఆదుకోవడానికి ఫైనాన్షియల్ బ్యాక్స్టాప్ కావాలని కోరారు. ముఖ్యంగా కరెన్సీ మార్పిడి ఒప్పందం ద్వారా తమ లిక్విడిటీని కాపాడుకోవాలని యుఏఈ భావిస్తోంది. అటు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిపై నెలకొన్న సందిగ్ధత చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు సురక్షితం కాదని ఇరాన్ మిలిటరీ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ $90 దిశగా కదులుతున్నాయి. గత శుక్రవారం $83 పడిపోయిన చమురు ధరలు తాజా ఉద్రిక్తతలతో ఒక్కసారిగా పెరిగాయి. అయితే రిటైల్ మార్కెట్లో వాహనదారులకు కొంత ఉపశమనం లభిస్తోంది. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు వరుసగా 10వ రోజు తగ్గుముఖం పట్టాయి. గ్యాలన్ గ్యాసోలిన్ ధర $4.05 వద్ద ఉండగా డీజిల్ $5.56కు దిగివచ్చింది. ఈ ఏడాది చివరికల్లా ధరలు $3 కంటే కిందికి పడిపోయే అవకాశం ఉందని అమెరికా ఇంధన శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. యుద్ధ భయాలు స్టాక్ మార్కెట్లను కూడా వెంటాడుతున్నాయి. గత వారం రికార్డు స్థాయిలను తాకిన S&P 500, డౌ జోన్స్ ఇండెక్స్లు తాజా పరిణామాలతో నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ దాదాపు 1% మేర పతనమవడం ప్రపంచ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తోంది.